ఈరోజు నూతన కృపలో ఒక అద్భుతమైన నిజాన్ని, జీవితాన్ని గురించి మీరు వినబోతున్నారు. ఎందుకంటే నేను ఎక్కడో విన్నాను, నేను దాన్ని ఫాలో అవుతున్నాను. నిశ్చయంగా ఆ మాట ఏంటి అంటే, వినాలి, గమనించాలి, ఆ తర్వాత ఆచరించాలి. ఈ మూడు. ఏం వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకు వినాలి దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఏమై ఉందో వాక్యములో నుండి గైడెన్స్ దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే మనం వినేవారముగా ఉండాలి. ఆ తర్వాత గమనించాలి. చాలామందికి గమనిక అనేది ఉండదు. ఏం గమనించాలి? మన ఆత్మీయ జీవితాన్ని గూర్చి మనలను మనమే గమనించుకోవాలి. మనం ఎటు వెళ్తున్నామన్నది గమనించుకోవాలి. చల్లారిపోయామా? నులివెచ్చని స్థితిలో ఉన్నామా? లేకపోతే మండుతూ దేవునితో కట్టబడిన అనుభవంలో మనం ఉన్నామా? అది మనకే తెలుస్తుంది. కనుక మనమే సవరించుకోవాలి. మనకే ఆ గమనిక ఉండాలి. చాలామందిలో గమనిక ఉండదు, కానీ మీలో ఆ గమనిక ఉండాలి. మూడవదిగా ఆచరించాలి. విని, అంగీకరించి, తెలుసుకొని, ఓకే డెసిషన్ తీసుకొని కొందరు గాలికి వదిలేస్తూ ఉంటారు. దానివల్ల నో యూస్. దానిని అవలంబించాలి, ఆచరించాలి. అప్పుడే ఫలాలను, ఆశీర్వాదాలను మనము చూస్తాము. ఆమేన్. అందుకే దేవుడి రోజు ఇర్మియా 33:3 అదే రాయబడింది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేయుదును. ఈ విధంగా మనలను మనము బిల్డ్ చేసుకోవాలి, మలుచుకోవాలి. ఆ గమనిక మనకు ఉండాలి. భూమి ఆకాశాన్ని కలుగజేసిన నిన్ను నన్ను కలుగజేసి మహిమకు పాత్రుల్ని చేసినటువంటి దేవుడే సూటిగా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తారట, గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేస్తాడట, చేసి ఉన్న ప్రార్థనకు ఉత్తరం దయచేస్తాడట, ఆ తర్వాత గూఢమైన విషయాలను మనకు కనపరుస్తాడట. ఆమేన్. అందుకే నాకు మొరపెట్టుట ద్వారా ఇవన్నీ దేవునికి మొరపెట్టే అనుభవంలో మనం ఉండాలి. ప్రతి సమస్యకు భారాన్ని తెచ్చుకొని దేవుని సన్నిధిలో నీళ్ళ వలె కుమ్మరింపగల హృదయాన్ని మనం తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని కుటుంబము కొరకు లేదా సంఘము కొరకు మనం ప్రార్థించే వ్యక్తులమై ఉండినప్పుడు దేవుడు తప్పనిసరిగా వాటికి రిలేటెడ్గా గూఢమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప విషయాలు ఆయన మనకు తెలియజేస్తాడట. ఆమేన్. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుని నుండి వినే అనుభవము ఉండదు. దేవుని నుండి వినాలి. విన్న తర్వాత మనం గమనించి ఆ ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే దేవుని చిత్తంలో ఉన్న సక్సెస్ని మనం సాధిస్తాము. ఆమేన్. దేవుని చిత్తంలో మనం వెళ్ళేటప్పుడు గొప్ప దర్శనాలను చూస్తాం. దేవుని స్వరాన్ని స్వయంగా వింటాం. పరలోకాన్ని మన కళ్ళ ఎదుట పెట్టుకొని అనుదినము ప్రయాణము చెయ్యగలుగుతాము. అందుకే వినేవారముగా ఉండాలి, ఆ తర్వాత ఆచరించే వారముగా ఉండాలి, గమనించే వారముగా మనము ఉండాలి. గొప్ప కార్యాలు మీ ద్వారా, గొప్ప కార్యక్రమాలు మీ జీవితంలో ఆయన చేయిస్తాడు. ఈ వచనం ఏమంటుంది? మీరు మొరపెట్టండి, మొదట గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన విశేషాలు నేను మీకు తెలియజేస్తాను. మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మలచుకోండి. రాంగ్ స్టెప్లోకి వెళ్ళొద్దు. విని ఇది సత్యమని తెలిసి కూడా వదిలిపెట్టద్దు. వదిలిపెడితే ఏమవుతుందండి? ఒక ఎయిర్ బెలూన్లో గాలంతా తీసేస్తే ఏమవుతుంది? అది ఎటు పడుతుందో అది ఎంటీ అయిపోతుంది, కాళ్ళ చేతి తొక్కబడుతుంది. నో యూస్ కదా. ఆ రీతిగా మంచి మన దగ్గర ఉన్నప్పుడు వాటిని సేకరించాలి, తీసుకోవాలి, ఆ ప్రకారంగా ఆచరించాలి. ఆచరించినప్పుడు ఫలాలను, ఆశీర్వాదాలను, కార్యాలను మనం చూస్తాం. తడబడొద్దు. క్లారిటీగా దేవుని నుండి తెలుసుకో. నీకు ఒక క్లారిటీ వచ్చే వరకు ప్రార్థిస్తూనే ఉండు. అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు.
నీకు తెలుసా, ఒక మనుష్యుడు ఎంతవరకు నిజాన్ని చెప్పగలడు? చాలామంది మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఒక మనిషి ఎంతవరకు నిజాన్ని చెప్పగలడు? కొంతవరకు. తన వరకు సమస్య తిరిగింది అనుకోండి, ఇక వదిలేస్తాడు. నీ పరిస్థితి మాకు తెలియదా? నీకు సపోర్టుగా ఎవరైనా వచ్చి వాదిస్తున్నప్పుడు వారి మీదికి ఎవరైనా లేచి అగైనెస్ట్గా నీ గురించి మాకు తెలియదా, నీ పవిత్రత మాకు తెలియదా అని అన్నప్పుడు వెంటనే ఈ వ్యక్తి డౌన్ అయిపోతాడు. మనుషుడు నిజాన్ని మాట్లాడలేడు కొంతవరకే, కానీ యేసు ప్రభు నా తండ్రి నిజాలు చెప్పేవాడు. నిజాలు చెప్తే ఆయనే చెప్పాలి. అందుకే ఈరోజు ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల మీద కాదు, నీ గమనిక ఆధ్యాత్మిక జీవితం మీద, నీ ఆధ్యాత్మిక జీవితం మీద ఆ గమనిక కలిగి ఉండు. నేను ఆశీర్వదిస్తాను. లెక్కలేనంత విస్తార సైన్యములకు మిమ్మల్ని అధికారుల్ని చేస్తాను, ఘనపరుస్తాను, ఊరేగిస్తాను, అనేకమైన వాటి మధ్యలో మిమ్మల్ని స్థాపిస్తాను, అనేకమైన డిఫరెంట్ ఆలోచనలు మీకు ఇస్తా, ఆశ్చర్యకరమైన ఆలోచనలు మీతో చెప్తా, మిమ్మల్ని లోకమంతా చూసే విధంగా నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకే మనం ఈరోజు వినాలి, గమనించాలి, తర్వాత ఆ ప్రకారంగా ఆచరించటం నేర్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వచనం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.